భగీరథ మహర్షి కఠోర తపస్సుతో గంగను దివు నుంచి భూమికి తీసుకువచ్చారని కలెక్టరేట్ పరిపాలక అధికారి కె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఆదివారం వైశాఖ శుద్ధ సప్తమిని పురస్కరించుకొని సగరుల కుల గురువైన భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టరేట్ నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగరుల కులదైవం భగీరథ మహర్షి కఠోరమైన దీక్షతో దివి నుంచి భూమికి గంగను తీసుకొచ్చారని, ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధిస్తే వారిని భగీరథునితో పోలుస్తారు అని, కఠోర శ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడు అని కొనియాడతారని అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భగీరథుని కృషి, పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎంతో మంది ఋషులు లేదా పెద్దలు వాళ్ళు కష్టపడి తీసుకొచ్చారంటే మనకి ఇప్పుడు ఈరోజు చేసుకుంటున్నది భగీరథ జయంతి. మరి భగీరథ జయంతి గురించి మహర్షి గారి గురించి మన సగర సోదరులు చెప్పడం జరిగింది. అఖండ ప్రాణకోటి అంతా కూడా నీళ్లు లేక కష్టాలు ఇబ్బందులు పడుతున్నప్పుడు దిగి నుంచి భూమికి తీసుకొచ్చిన గంగాదేవిని తీసుకొచ్చారు మన భగీరథ గారు, మన మహర్షి గారు. సో అటువంటి మహనీయుడి జయంతి ఈరోజు మనం అందరూ కలిసి చేసుకుంటున్నందుకు చాలా శుభపరిణామం. అలాగే మనకే కాదు తరతరాలకు కూడా భగీరథ మహర్షి గారి గురించి తెలియాలి అంటే పాఠ్య పుస్తకాల్లో కానీ స్కూల్లో కానీ దీన్ని ప్రవేశపెట్టి మన చరిత్రలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఈ పాఠ్యక్రమంలో అంటే పిల్లల చదువుల్లో తీసుకురావాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మళ్ళీ ఆయన ప్రార్థించి జాహ్నవిగా ఆయన చెవి నుండి బయటకు తీసుకొచ్చి ఈ భూ ప్రపంచం మీద, ఈ భూమి మీద ఈ గంగను ప్రవేశించడం జరిగింది. ఇది భగీరథ ప్రయత్నం అంటాం. అందుకే ఏ మనిషి అయినా సరే కొంచెం ప్రయత్నం దీర్ఘకాలంగా ఉన్న సమస్య ఏదైనా ప్రయత్నం చేసి దాన్ని సాధిస్తే భగీరథ ప్రయత్నం అంటాం. కాబట్టి ఈ చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా నిర్వహించి, ఇది అఫీషియల్ జీవో కాబట్టి అంటే ప్రతి సంవత్సరం ఏదో అడ్డంకి వస్తుంది. భగీరథ జయంతికి ముందు ఎలక్షన్ కోడ్, దాని తర్వాత ఇంకొకటి, ఇప్పుడేమో వర్షం, నీట్ ఎగ్జామ్, ఇలాగా కాకుండా ప్రతి ఎండిఓ కార్యాలయంలో జరగాలని ప్రత్యేకించి జీవో ఉంది. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో జరగాలని జీవో ఉంది. నెక్స్ట్ టైం అయినా సరే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ని తమ ద్వారా కోరుతున్నాం. నిబంధనలు వారు ఇచ్చిన జీవో ప్రకారం మనం భగీరథని పరిస్థితిని ఆయనకి మనం ఈ విధంగా మనం ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి కిషోర్ గారు చెప్పినట్టు, అదేవిధంగా మన ఎంఎస్ గారు చెప్పినట్టు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మనం తీసుకెళ్ళాలి. అసలు భగీరథుడు అంటే ఎవరు, నెక్స్ట్ జనరేషన్ ఎవరికి తెలియట్లేదు. వాళ్ళకి తీసుకెళ్ళాలంటే మన పాఠ్యాంశాల్లో ఇది అంశంగా చేస్తే కనుక నెక్స్ట్ జనరేషన్ కూడా భగీరథ యొక్క గొప్పతనం తెలిసి మన తర్వాత తరాలు కూడా ఇతర గురించి తెలుసుకుంటారని చెప్పి తెలియజేస్తాం. బలహీన వర్గాల్లో పుట్టి ఒక మహర్షిగా మరి ఎవరూ సాధించలేనటువంటి పరిస్థితిని సాధించి ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మహానుభావుడు. అటువంటి ఆయనకి మనం ప్రతి ఏరియాలో కూడా అంటే అఫీషియల్ ఏరియా కాకుండా మనం కూడా మన వంతు కూడా మన బీసీలందరూ కూడా ప్రతి చోట కూడా విగ్రహాలు పెట్టి జయంతులు అనేక కార్యక్రమాలు కూడా మనకి చేసినట్లయితే ప్రజల్లోకి వెళ్ళేటటువంటి తక్కువ టైంలో ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పటి నుంచి కూడా ఆలోచన చేసి మనందరం కూడా బీసీలందరం కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రతి చోట కూడా ఈ విగ్రహాలు పెట్టి మన జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసినటువంటి అవసరం మన మీద కూడా ఉన్నదని, ఆ కార్యక్రమాలు కూడా చేపట్టడానికి మనం అందరం కూడా కృషి చేయాలని మమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సగర సోదరులకి, అలాగే మన ఎమ్మెల్సీ దరిపత్రి శ్రీనారాయణ గారికి, అలాగే బీసీ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ కూడా భగీరథ శుభాకాంక్షలు. ఏదైతే పెద్దలు ఈరోజు ఇక్కడ భగీరథుడి చరిత్ర గురించి తెలియజేశారో దాన్ని యథావిధిగా వారి కోరిక మేరకు పాఠ్యపుస్తకాల్లో ప్రభుత్వం తీసుకొస్తే అందరూ కూడా భగీరథుడి యొక్క చరిత్ర తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే సగర కులస్తులు ఈరోజు బీసీ సామాజిక వర్గాల్లో వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం అన్ని విధాల ఏదైతే ఈ ప్రభుత్వ కాంట్రాక్టులు ఉన్నాయో, ఎందుకంటే వాళ్ళు ఏ వృత్తి మీద అయితే ఆధారపడి ఉన్నారో వాళ్ళకి, ఎవరికైతే గౌడ కులస్తులకి వాళ్ళకి బ్రాందీ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చారో ఈ కాంట్రాక్టులో, క్వారీ కాంట్రాక్టులో కానీ వీటికి కానీ సగర కులస్తులకు కూడా
రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థికంగా సామాజికంగా బలపడడానికి ప్రభుత్వం కృషి చేయాలని, ఈ విషయాన్ని ఎమ్మెల్సీ గారు అవసరమైతే శాసనమండలిలో కూడా ప్రస్తావించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా